అందరికీ నమస్కారం. ఈరోజు ఇంట్లో ఏ మొక్కలు పెంచితే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో వాటి వివరాల గురించి తెలుసుకుందాము. మన ఇంట్లో సుఖ సంతోషాలు, ధన సంపద, ఆరోగ్యం ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం చాలా అవసరం. అందుకోసం శాస్త్రాలలో చెప్పిన కొన్ని శుభ మొక్కలు ఇంట్లో పెంచుకుంటే ఎంతో మంచిది. మొదటిది తులసి మొక్క. తులసి మొక్క ఉన్న ఇంట్లో దరిద్రం దరిచేరదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతిరోజు తులసికి దీపం వెలిగించి నీళ్లు పోస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ ఇంట్లో ఉంటే ఆర్థిక అభివృద్ధి, ధన ప్రవాహం పెరుగుతాయని నమ్మకం. ఈ మొక్కను తూర్పు లేదా ఉత్తర దిశలో ఉంచడం చాలా శుభం. కమలం, లోటస్ ప్లాంట్. లక్ష్మీదేవి ఆసీనమైనది కమలాసనం కాబట్టి కమలం మొక్క ఉంటే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. మల్లె మొక్క. మల్లెపూల సువాసన ఇంట్లో శాంతి, సౌఖ్యం తీసుకువస్తుంది. ప్రతిరోజు పూలు పూజలో ఉపయోగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అరికా ఫామ్. ఈ మొక్క ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తొలగించి సంపద స్థిరత్వం కలిగిస్తుంది. హాలులో లేదా ప్రవేశ ద్వారం దగ్గర ఉంచడం మంచిది. శంకు పుష్పం మొక్క. ఈ మొక్క లక్ష్మీదేవికి చాలా ప్రియమైనది. ప్రత్యేకంగా శుక్రవారాలు ఈ మొక్కకు నీళ్లు పోసి దీపం వెలిగిస్తే ధన సంపద సమస్యలు తగ్గుతాయి. అరటి మొక్క. అరటి మొక్కను పవిత్రతకు, సంపదకు ప్రతీకగా భావిస్తారు. పూజల సమయంలో అరటి ఆకులు, అరటికాయలు ఉపయోగిస్తాం కదా, అలాగే ఇంటి ఆవరణలో అరటి మొక్క ఉంటే శుభకార్యాలకు అడ్డంకులు లేకుండా జరుగుతాయి. ముఖ్య గమనికలు: మొక్కలు ఎప్పుడూ ఎండిపోకుండా చూసుకోవాలి. ఎండిపోయిన మొక్కలు ఇంట్లో ఉంచకూడదు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీళ్లు పోస్తూ లక్ష్మీదేవి నామస్మరణ చేయాలి. చివరగా ఈ మొక్కలను భక్తితో, శ్రద్ధతో పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం తప్పకుండా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీమాత్రే నమః.